నమస్తే, వెల్కమ్ టు టుడేస్ లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్. సో ఇవాళ మన లైఫ్ స్టైల్ కార్యక్రమంలో వెన్నెముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. సో వెన్నెముక ప్రాబ్లమ్స్ని అంటే స్పైన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని మనం ముందుగానే గుర్తించి వాటిని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇది సాధ్యం అవుతుంది అని చెప్పేసి మనకి ఎన్ష్యూర్ హెల్దీ స్పైన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్ వాళ్ళు చెప్తున్నారు. సో దీనికోసమని కొన్ని టెస్టులు చేసి ముందుగానే అంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత మనకి ఎలాంటి స్పైన్ ఇష్యూస్, స్పైన్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ముందుగానే గుర్తించి దాన్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అదేంటో, ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ సెంటర్ ఫర్ స్పైన్ అండ్ స్పోర్ట్స్ హెల్త్కి క్లినికల్ లీడ్గా ఉన్న డాక్టర్ సుమన్ కుమార్తో ఇప్పుడు ఉన్నాం మనం. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. స్పైన్ ఇష్యూస్, నడు నొప్పులు, వెన్ను నొప్పులు అనేవి కామన్ అయిపోయాయి ఇవాళ కాలంలో. సో దానికి ప్రివెంటివ్ స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ని ప్రివెంట్ చేయొచ్చు అనేది, ప్రివెంటివ్ కేర్ని తీసుకురావడం అనేది లిటరలీ ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్ నిజానికి. అంటే ఈ కాన్సెప్ట్ అసలు ఏంటి, మీరు దీని మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి ముందు చెప్పండి సార్. సో బేసికలీ ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే స్పైన్ హెల్త్ ఇష్యూస్ చాలా కామన్గా చూస్తాం. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అని ప్రతి ఒక్కళ్ళు కంప్లైంట్ చేస్తారు. అట్లీస్ట్ 8 out of 10 పీపుల్కి ఎప్పుడో ఒకసారి బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వచ్చే ఉంటుంది. ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయాలనుకోండి. కంప్యూటర్ ముందు కూర్చునేటప్పుడు వాళ్ళ పోస్చర్ అంటారు కదా, మన నెక్ బాడీ పొజిషన్ ఇలా ముందుకుంటుంది. ఆ ముందుకు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వెనకాల ఏదైతే మజిల్స్ ఉంటాయో ఆ మజిల్స్లో స్ట్రెంగ్త్ అనేది చాలా వీక్ అయిపోతుంటుంది ఒకవేళ దాన్ని ఎక్సర్సైజ్ చేయకపోతే. సో మనం అట్లా నెక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. ఫస్ట్ ఎక్స్రే చూస్తాము, బోన్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓకే. మళ్ళీ వర్టిబ్రాన్ ఉంటాయి, సర్వైకల్ 7 ఉంటాయి, లంబార్ 5 ఉంటాయి, థొరాసిక్ 12 ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రే మధ్యలో డిస్క్స్ అనేవి ఉంటాయి. అదేమైనా అరిగిందా లేదా, దాని స్పేస్ ఏమైనా తగ్గిపోయిందా అనేది చూస్తారు. మళ్ళీ దాని తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు వాళ్ళ సిమ్టమ్స్ బట్టి. సో ఎంఆర్ఐ స్కాన్లో మీకు ఏదైనా డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తేస్తుందా అని చూస్తారు. ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ చుట్టూ ఉన్న మజిల్స్కి ఏ టెస్ట్ లేదు. అండ్ ప్రాబ్లం ఉండేది మజిల్లోనే. మళ్ళీ ఆ మజిల్స్ వీక్ ఉండడం వల్లనే ఆ ఫోర్స్ ఇంకా లోపలికి దాకా వెళ్ళి జాయింట్కి వెళ్ళి ఆ డిస్క్ని, ఆ వర్టిబ్రాని మీద ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూజువలీ ఎవరైనా పెయిన్తో వస్తే డెఫినెట్లీ పెయిన్ మేనేజ్మెంట్ చేయాలి ఇనిషియల్లీ. బట్ అలా కాకుండా ప్రివెంటివ్ స్పైన్ కేర్ కోసమే అని వస్తే డెఫినెట్లీ ఫస్ట్ ఈ స్పైన్ డివైజెస్ మీద అసెస్మెంట్ చేస్తామన్నమాట. అది ఏం చెప్తుందంటే మీ స్పైన్ ఎంత మూమెంట్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్లో మూమెంట్ వెనక్కి చూడగలుగుతాం, సైడ్లోకి చూడగలుగుతాం, దాన్ని లాటరల్ రొటేషన్ అంటారు. మళ్ళీ పక్కకు చూడగలుగుతాం, దిస్ ఈజ్ లాటరల్ ఫ్లెక్షన్ అనమాట. మళ్ళీ కిందికి ఫ్లెక్షన్ అంటారు. సో ఈ మూమెంట్స్ అన్నీ సరిగ్గా అవుతున్నాయా లేదా, ఒకవేళ సరిగ్గా అవుతే ఆ మూమెంట్స్కి ఏ మజిల్స్ అయితే రెస్పాన్సిబుల్ ఉన్నాయో అవి కరెక్ట్గా ఫోర్స్ జనరేట్ చేస్తున్నాయా లేవా అనేది చూస్తారు. చాలాసార్లు మీరు ఇలా నొప్పి అనేవాళ్ళు జస్ట్ ఇలా ఇక్కడ కొంచెం ఇలా ప్రెస్ చేస్తే కొన్నిసార్లు రిలీఫ్ వస్తుంది. ఎందుకు అది అంటే ఆ మజిల్స్ వచ్చి చాలా టైర్డ్ అయిపోయి ఫటీగ్డ్ అయిపోతాయి అన్నమాట. ఫటీగ్ అంటే అలసట వచ్చేస్తుంది ఆ మజిల్స్లో. అప్పుడే మనకి నొప్పులు బాగా ఎక్కువ వస్తాయి. సో దాన్ని ముందే డిటెక్ట్ చేసామనుకోండి, ఒకటేమో ఆ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత అనేది తెలుస్తుంది, ఇంకోటేమో మజిల్ స్ట్రెంగ్త్ ఎంత అనేది కనిపెట్టచ్చు దీంట్లో. ఒక్కసారి ఆ స్ట్రెంగ్త్, ఆ జాయింట్ రేంజ్ ఆఫ్ మోషన్ తెలిసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఎంత ఫోర్స్ జనరేట్ చేసినామో దాన్ని బట్టి మనం ట్రైనింగ్ కూడా చేయొచ్చు ఆ మజిల్స్ని. సో ఇది డయాగ్నోస్టిక్ పరంగా యూజ్ అవుతుంది, ప్లస్ ట్రైనింగ్ పరంగా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అంటే మజిల్కి ట్రైనింగ్ ఇస్తారు దాని స్ట్రెంగ్త్ అవ్వడం కోసం. ఇక్కడ మీరు పెయిన్ వచ్చినప్పుడు మనం ఇలా నొక్కితే హాయిగా ఉంటుంది అని ఒకటి చెప్పారు కదా. కొన్నిసార్లు ఏం పెయిన్ ఉండదు, బట్ అయినా సరే కాస్త మెడ మీద కాస్త మసాజ్ చేసుకుంటే హాయిగా ఉంటుంది. అది ఎందుకంటే ఆ మజిల్ వచ్చి స్ట్రాంగ్ ఉన్న మజిల్ కొంచెం 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 వీక్ అవుతుంది. చాలా వీక్ అయిపోయిన తర్వాతనే ఆ ఫోర్స్ కాస్త లోపల డిస్క్లో వర్టిబ్రా మీద వస్తుందన్నమాట. అప్పుడే అది డీజనరేషన్ అవ్వడము, అరుగుదల అవ్వడము, లేకపోతే ఆ డిస్క్ ఇంకా చిన్నగా అయిపోవడము, ఆ స్పేస్ తగ్గిపోవడము, అది బయటికి వచ్చి నరం మీద ప్రెస్ చేయడము అవుతుంది అన్నమాట. సో ఒకవేళ లెట్స్ సే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను.
ఒక 40-year-old సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు, అతనికి నెక్ పెయిన్ ఉంది అనుకోండి. 40-year-old ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి. ఇద్దరికి సేమ్ ఏజ్, సేమ్ హైట్ వెయిట్ కూడా తీసుకుందాం, అంటే ఏం డిఫరెన్స్ ఉండకుండా సేమ్ హైట్ వెయిట్ కూడా తీసుకుంటే, ఫుట్బాల్ ప్లేయర్ అనేది ఆయన 20 years నుంచి డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే సిస్టమ్ లేదు కాబట్టి కొంతమంది చేస్తున్నారు ఇవాళ రేపు, బట్ చాలామంది చేయరు ఇంకా. సో ఆ ఎక్సర్సైజ్ చేయనప్పుడు ఆ మజిల్ మాస్ అనేది చాలా తక్కువ అయిపోతుంది యాజ్ యూ ఏజ్. అదే 40 years అతను ఫుట్బాలర్ ప్లేయర్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, రెగ్యులర్గా ఫిజికలీ యాక్టివ్ ఉన్నాడు కాబట్టి ఆయన మజిల్ మాస్ ఇంటాక్ట్ ఉంటుంది, ఆర్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సో వీళ్ళకి మరి వాళ్ళకు ఉండదు ఆ డీజనరేషన్ అంటే ఉంటుంది, కానీ మజిల్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ రావు, వచ్చినా వాళ్ళు తట్టుకోగలుగుతారు. అది అచ్చా, డీజనరేషన్ ఉన్నా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఉండవు, మనకి రెగ్యులర్ పీపుల్కి ఏమో సిమ్టమ్స్. నేను చాలామంది ప్లేయర్స్లో అట్లీస్ట్ 35 years ప్లస్ ప్లేయర్స్లో చూసిన దాంట్లో వాళ్ళకి స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటుందా అంటే ఉంటుంది, కొంచెం చిన్న డిస్క్ బల్జెస్ ఉంటాయి, కొంచెం డీజనరేషన్ ఉంటుంది, అని వాళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళ యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఎలా అంటే ఆ చుట్టూ ఉన్న మజిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్, దాన్ని కూడా అంతే జాగ్రత్తగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ స్ట్రాంగ్గా పెట్టుకుంటే దే విల్ బి ఫైన్. అట్లా మీరు ఇందాక వీటి గురించి టెస్ట్ల గురించి చెప్తూ అది డయాగ్నోస్టిక్ పర్పస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది అన్నారు కదా. ఇప్పుడు వన్స్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎట్లాగో స్పైన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ప్రాబ్లం ఉంది అని దానికి మెడిసిన్ వాడడమో సర్జరీయో ఏదో ఒకటి చేయించుకుంటారు, బట్ రాదు. మీరు అన్నట్టు రెగ్యులర్గా అందరూ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లేరు, కానీ వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, బట్ అయినా కూడా వాళ్ళు వచ్చి టెస్ట్ చేయించుకుంటే మంచి రిజల్ట్ ఏమైనా ఉపయోగపడుతుందా? డెఫినెట్లీ. ఎందుకు ఏం ఉపయోగపడుతుంది అంటే, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ మెషిన్ వచ్చి మనం ఇప్పుడు నెక్ మజిలే ఉందండి, నెక్ది రొటేషన్ ఇటు సైడ్ ఉంటుంది. సో ఒక సైడ్ రొటేషన్ చేపించి అక్కడ నుంచి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రెంగ్త్ అసెస్ చేస్తారు, అండ్ సేమ్ థింగ్ ఆపోజిట్ సైడ్ కూడా అవుతుంది. అప్పుడు ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉంది అనుకోండి, ఒక సైడ్ స్ట్రెంగ్త్ బాగానే ఉంది, ఇంకో సైడ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనం దాన్ని అడ్రస్ చేసి డెఫినెట్లీ దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అట్లా చెప్తుంది. ఓకే, ఏంటంటే ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉంటే డిటెక్ట్ చేస్తుంది, మనకి మజిల్ ఫోర్స్ ప్రొడక్షన్ స్కోర్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోతుంది. ఒక సైడ్ 50 ఉంది, ఇంకో సైడ్ 35 ఉంది అంటే అది డెఫిసిట్ ఉన్నట్టే కదా. సో ఆ డెఫిసిట్ మనం కరెక్ట్ చేసుకుంటేనే మనకు ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా. దట్స్ ట్రూ. అంటే ఇప్పుడు అక్కడ సిమ్టమ్ లేకపోయినా కూడా అక్కడ లోపల ఏదైనా ఇన్బ్యాలెన్స్ ఉండొచ్చు. డెఫినెట్లీ. ఎందుకంటే అది ఎందుకు అవుతుంది అలా అంటే, ఇప్పుడు అగైన్ మళ్ళీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకోండి, సపోజ్ ఇలా కూర్చుంటారు, వాళ్ళకి ఫస్ట్ 2 hours ఆఫ్ జాబ్లో ఇలా స్ట్రైట్గా కూర్చుంటారు, తర్వాత మెల్లమెల్లగా ఇలా కిందికి వెళ్ళిపోతారు, తర్వాత మెల్లగా ఇలా జారిపోతారు, మళ్ళీ ఇలా అంటారు, ఇటు సైడ్ బెండ్ చేస్తారు. లేకపోతే కొంతమందికి అయితే క్యాబిన్ బయటికి వెళ్ళడానికి డోర్ ఇటు ఉంటుంది, కానీ వాళ్ళ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, వాళ్ళు ఇలానే కూర్చొని పనిచేస్తారు, రెడీగా ఉంటారు బయటికి ఇలా వెళ్ళడానికి, ఆర్ లేవాలంటే ఇలా తిరిగి లేవాలి. సో ఇలా స్ట్రైట్గా కూర్చోకుండా తిరిగే కూర్చున్నారు అనుకోండి, ఒక సైడ్ రొటేషన్ మజిల్స్ ఎప్పుడూ కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటాయి, అది ఎక్కువ స్పాజంలోకి వెళ్ళిపోతుంది. అండ్ స్పెషలీ ఈవెన్ ప్లేయర్స్లో కూడా అండి, ఇప్పుడు ఎవరైనా అథ్లీట్స్లో గాల్ఫ్ ఆడతారు చాలామంది, గాల్ఫ్ ఆడే వాళ్ళకి మేజర్ మూమెంట్ ఇలా ఉంటుంది, ఇలా ఉండదు, ఆపోజిట్ మూమెంట్ ఉండదు, ఓన్లీ వన్ సైడ్ ఉంటుంది. దానివల్ల వన్ సైడ్ మజిల్సే ఎక్కువ వర్కప్ అయిపోయి దాని మీదనే ఎక్కువ డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్ కూడా అంతే, ఈవెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కూడా అంతే. బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సపోజ్ రైట్ హ్యాండర్ అనుకోండి, వాళ్ళు ఇలా తిరిగి ఇలా అని మళ్ళీ ఇలా బెండ్ అవుతారు. సో ఇట్ సైడ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్. రైట్ హ్యాండర్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్లో రైట్ సైడ్ ప్రాబ్లమ్స్ వెరీ కామన్ అట్లా అనమాట. సో ఆ డెఫిసిట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ముందే కొంచెం దానికంటూ స్పెసిఫిక్గా కొంచెం ఎక్సర్సైజ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ చేస్తే ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు, లేకపోతే మేబీ తప్పియచ్చు అట్లా అనమాట. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాకుండా ఈవెన్ ఏ ఫీల్డ్లో చూసినా కూడా కంప్యూటర్ వర్క్, సిట్టింగ్ జాబ్స్ అనేవి వెరీ కామన్ అయిపోయాయి. అక్కడ కూడా సిస్టమ్ స్ట్రేట్గా ఉండకపోవచ్చు, చైర్ కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, అట్లాగే మీరు చెప్పినట్టు ఇట్లా రైట్ సైడో లెఫ్ట్ సైడో అలా ఉండొచ్చు. అట్లాంటిది ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఈ ప్రాబ్లం రాదు అంటారా? డెఫినెట్లీ. అంటే ఎక్సర్సైజ్ అంటే కొంతమంది ఉంటారు మళ్ళీ జిమ్కి వెళ్ళి ఫుల్ హెవీగా లిఫ్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి స్పైన్ స్ట్రెంత్ ఉండదు.
ఎందుకంటే ఆ స్పెసిఫిక్ మజిల్స్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లేదు. అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. బట్ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్సర్సైజ్ అలవాటు ఉంది, వాళ్ళకి జస్ట్ గైడ్ చేయాలి, ఇది కాదు ఇంపార్టెంట్, ఈ గ్రూప్ ఆఫ్ మజిల్స్ కూడా ఇంపార్టెంటే, దీని మీద కూడా పని చేయండి అంటే వాళ్ళు చేస్తారు. అలవాటు ఉంది కాబట్టి దే విల్ బీ వెరీ ఫోకస్డ్, వీళ్ళు చేస్తారు. ఎవరికైతే అలవాటు లేదో అప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి ఇంకా కొంచెం ఫోకస్డ్గా మీరు ఇట్లా కాదండి కూర్చోవడం ఉండడం కాదు. ఇన్ఫ్యాక్ట్ జనరలీ ఏ సిట్టింగ్ జాబ్ ప్రొఫెషనల్కైనా మేమేం చెప్తామంటే కూర్చున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి, తర్వాత లేచి ఒక రౌండ్ వేసి రండి. లేకపోతే వాటర్ తాగాలనుకుంటే టక్కన లేసి వెళ్ళి ఒక దూరం వరకు వెళ్ళి తాగిరండి. అక్కడే బాటిల్తో కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకుంటే. బట్ ఏంటంటే పని చేసేటప్పుడు చాలామంది పనిలో పడిపోతారు, వాళ్ళు కదలరు అక్కడి నుంచి. సో అట్లీస్ట్ అట్లాంటి వాళ్ళు కాన్షియస్గా చాలామంది ప్రొఫెషనల్స్కి మేమేం చెప్తామంటే సిట్టింగే కాదంటే స్టాండింగ్ డెస్క్స్ కూడా వాడండి. దానివల్ల అట్లీస్ట్ మీ స్పైన్ పొజిషన్ అటు ఇటు కాకుండా ఉంటుంది. అట్లీస్ట్ ఆ పొజిషన్ నుంచి చేంజ్ వస్తుంది బాడీకి. 8 hours అలాగే కూర్చొని ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒకటే పొజిషన్లో ఉండేసరికి బర్డెన్ ఎక్కువ పడుతుంది ఒకవైపు అనేది. ఇప్పుడు కొంతమంది ఓకే అక్కడ సిట్టింగ్ జాబ్సే కాకుండా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఉంటారు. అది బెడ్ పైన పడుకొని సోఫా పైన పడుకొని చేస్తూ ఉంటే ఇక్కడ నెక్ మజిల్స్ ఎట్లా వాళ్ళకైతే ఇంకా దారుణం అండి. అట్లీస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి చైర్ టేబుల్ ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఆ పాస్చర్ విషయంలో వాళ్ళకి ఒక బ్రేక్ ఒక బౌండరీయే లేదు. వాళ్ళు సోఫాలో కూర్చుంటారు, రిక్లైనర్లో కూర్చుంటారు, డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు, లేకపోతే వెళ్ళి బెడ్ మీద పడుకుంటారు, ఇలా వంగి మరీ పనిచేస్తారు. అవన్నీ అన్ని రకాలుగా చాలామంది పేషెంట్స్ని చూసామండి. చూసి వాళ్ళకి రిపీటెడ్గా అడ్వైజ్ ఇచ్చి ఏదో ఒక విధంగా వీళ్ళ మజిల్ స్ట్రెంగ్త్ అసెస్ చేయాలి, ఎలా చేయాలి. కొన్ని బేసిక్ టెస్ట్స్ ఉంటాయి, బట్ దానివల్ల అందరూ చేయలేరు అవి. అండ్ అదేంటంటే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ని హోల్డ్ చేస్తే ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతారు. 30 seconds అంటే ఓకే, ఈ మజిల్ ఎండ్యూరెన్స్ 30 seconds అని మేము రాసుకుంటాం అంతే. బట్ అదే ఇందులో అయితే ఏంటంటే మనం చేయగానే మనకు ఒక రిపోర్ట్ వస్తుంది, మన జాతకం వచ్చినట్టు మజిల్ది జాతకం, స్పైన్ మజిల్ జాతకం, స్పైన్ మజిల్ జాతకం వచ్చినట్టు, ఓ ఇవన్నీ మజిల్స్ ఇంత వీక్ ఉన్నాయా. ఇంకా మేము ఈ టెస్ట్ చేసినప్పటి నుంచి కొంతమంది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా డెఫిసిట్స్ ఉండే. ఎందుకంటే వాళ్ళు ఆ పర్టికులర్ మజిల్స్నే ఫోకస్ చేసి చేయరు, వాళ్ళు ఓన్లీ అయితే అప్పర్ బాడీ ఎక్కువ వెయిట్స్ లేపడం కానీ అట్లాంటివి చేస్తారు. అది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా దానికంటూ ఒక పాస్చర్, ఒక ఫామ్, ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ లోడ్ అనేది చాలా పారామీటర్స్ ఉంటాయి, అవి కరెక్ట్గా చేస్తూ చేయాలి. అంటే ఇక్కడ నాకు ఒకటి, ఇప్పుడు మామూలుగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఏదో వాళ్ళకు అందుబాటులో ఉన్న జిమ్కి వెళ్ళిపోతారు, చేస్తారు. అన్ని చోట్ల ఒక ఫిట్నెస్ ట్రైనర్ ఉండాల్సిన అవసరం లేదు, చాలా ఉన్నాయి జిమ్స్. అలాంటి అప్పుడు ఒకసారి ఎవరైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు సో మీ దగ్గరికి మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి డెఫినెట్లీ ఒక బేస్ లైన్ స్కోర్ మనకు తెలుస్తుంది అనమాట. ఈ మజిల్స్లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది. అట్లీస్ట్ ఇది ఎలా అంటే ఇప్పుడు మనం విటమిన్ డి తక్కువ ఉంటుంది చాలామందిలో, అట్లీస్ట్ అది తక్కువ ఉంటుంది, సన్కి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుందని తెలుసు, అయినా కానీ ఒకసారి టెస్ట్ చేయించిన తర్వాతనే మెడిసిన్స్ తీసుకుంటాం కదా. ఆ తర్వాత 8 weeks మెడిసిన్స్ వాడాక మళ్ళీ టెస్ట్ చేసి చూసుకుంటారు ఎంతగా వచ్చింది, దీనివల్ల ఈ మెడిసిన్స్ వల్ల పెరిగిందా లేకపోతే ఇంకేమైనా మెడిసిన్స్ తీసుకోవాలా అని. ఇది కూడా సేమ్ అంతే అండి. ఇదేంటంటే మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ ఫ్లెక్సిబిలిటీ, మూమెంట్, జాయింట్ ఇది ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది, మనం ఎక్కడైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఇవన్నీ కనిపెట్టడానికి ఈ డివైస్ యూస్ చేస్తాం మేము. ఇప్పుడు ఇవి టెస్ట్ చేయించినప్పుడు మనకి అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయనో లేదంటే ఇంకా ఎనీ అదర్ కైండ్ ఆఫ్ స్పైనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని ముందే తెలుస్తుందా ప్రమాదం? అంటే ఒకవేళ మజిల్ స్ట్రెంగ్త్ చాలా వీక్ ఉందనుకోండి, చాలా వీక్ అంటే సేమ్ అండి. ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒకటేమో 2 sides ఆఫ్ ద స్పైన్ ఉంటుంది, ఈ సైడ్ మజిల్స్ బాగానే ఉన్నాయి బట్ ఈ సైడ్ మజిల్స్ వీక్ ఉన్నాయంటే ప్రాబబ్లీ ఇటు సైడ్ ఫోర్స్ ఎక్కువ పడి ఇటు సైడ్ డిస్క్ అరగడం అట్లాంటివన్నీ జరుగుతాయి. సో ఆ ఇంబ్యాలెన్స్ ఉన్నా తెలుస్తుంది, కంప్లీట్గా వీక్నెస్ ఉన్నా తెలుస్తుంది. దానివల్ల ఏమైందంటే డెఫినెట్లీ వీళ్ళకి ఫ్యూచర్లో స్పైన్ ప్రాబ్లం రావచ్చు అని చెప్పచ్చు. అలా కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు సూచిస్తారు ముందే ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళ పర్టికులర్ వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు డేలో. చాలామంది ఎక్కువ ట్రావెల్ చేస్తామంటారు, చాలామంది ఎక్కువసేపు కూర్చొనే పని చేస్తామంటారు, లేకపోతే
చాలా సార్లు ఏమవుతుందంటే ఒక సైడ్ మజిల్స్ అన్నీ టైట్గా అయిపోయి ఒక సైడ్ డీవేట్ అయిపోతుంది స్పైన్. అవన్నిటినీ కొంచెం రెడ్యూస్ చేసి మళ్ళీ స్టేబుల్గా తీసుకొచ్చి అన్ని ఎక్సర్సైజ్ ఇవ్వచ్చు అనమాట. అట్లా ఇప్పుడు ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళకి, అంటే సర్వికల్ స్పాండిలోసిస్ లేదంటే లంబార్లో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చూసి మీరు సజెస్ట్ చేయొచ్చా? అంటే దాన్ని ఏం చేస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు? ఫస్ట్ ఒకవేళ వాళ్ళ ప్రాబ్లం ఉంది అనుకోండి, డెఫినెట్లీ ఫస్ట్ ఎక్స్రే ఎంఆర్ఐ చేస్తారు, చేసి చూస్తారు ఆ ప్రాబ్లం ఎంత ఉంది, చాలా ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఒకవేళ చాలా ఎక్కువ ఉంది, ఇది పెయిన్ తగ్గడానికి వీలవ్వట్లేదు, అసలు చాలా తట్టుకోలేకపోతున్నారంటే సర్జికల్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత అయినా రీహాబ్ స్టార్ట్ చేయాల్సిందే. రీహాబ్ అంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. ఏమేమి మజిల్స్ని యాక్టివేట్ చేయాలి, ఎంతసేపు చేయాలి ఎక్సర్సైజ్ డేలో. అట్లీస్ట్ ఇనీషియల్లీ సర్జరీ అయిపోగానే ఇనీషియల్లీ మేబీ 2 times ఇన్ డే చేయాలి. తర్వాత కొంచెం స్ట్రెంత్ పెరిగిన తర్వాత 1 timeకి కన్సైజ్ చేయొచ్చు. ఆ తర్వాత మేబీ ఇప్పుడు బాగుంది స్ట్రెంత్ అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ చేయించుకోవాలన్నమాట. ఇది బేసికలీ ఇప్పుడు స్పైన్కే ఉంది, ఈవెన్ వేరే జాయింట్స్కి కూడా, హిప్ని అండ్ షోల్డర్కి కూడా ఉన్నాయండి. సో దీనికి స్పెషల్లీ ఏమవుతుందంటే, స్పెషల్లీ షోల్డర్లో కానీ నీ జాయింట్లో కానీ ఈ సైడ్ మజిల్కి ఈ సైడ్ మజిల్స్కి డిఫరెన్స్ ఏంటో తెలిసిపోతుంది. ఎవరికైనా ఇంతకుముందు ఎప్పుడైనా పాస్ట్లో ఇంజరీ ఉందనుకోండి లెఫ్ట్ నీలో, డెఫినెట్లీ ఆ పర్టికులర్ మజిల్స్ కొంచెం వీక్ ఉంటాయి. అది టెస్ట్ చేసినప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. సో వాళ్ళకి ఆ మజిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ స్ట్రెంథనింగ్ చేయడం అట్లాంటివన్నీ చేయాలి. ఓకే. ఇప్పుడు విమెన్కి పర్టికులర్గా ఏమైనా, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ఉంటారు, దానికి కూడా ఇదేమైనా సొల్యూషన్ ఇస్తుందా ఈ ట్రైనింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ విమెన్కి ఒకవేళ పోస్ట్ 30 years ఆఫ్ ఏజ్, ఐ మీన్ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ ఏ డెలివరీ అయినా సరే, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయితే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కొంచెం వీక్ ఉంటాయి, దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. సిజేరియన్ అయితే ఇంకా అబ్డామినల్ మజిల్స్ వీక్నెస్ వస్తుంది, దానివల్ల ఎక్కువ లోడ్ స్పైన్ మీద పడుతుంది. సో అట్లాంటి టైంలో పెయిన్ ఉంటే ఇమీడియట్గా టెస్ట్ అని చెప్పము, కొంచెం పెయిన్ తగ్గించుకొని ఆ తర్వాత టెస్టింగ్ చేయాలని చెప్తాం. పెయిన్ ఉన్నప్పుడు టెస్ట్ చేయరు, చేస్తే కరెక్ట్ మజిల్ వీక్ ఉంటుంది కదా మేడం, మనకు తెలుసు అక్కడ పెయిన్లో ఉన్నారని. సో అప్పుడు టెస్ట్ చేయడానికి అగైన్స్ రెసిస్టెన్స్ పుష్ చేయాలి, అప్పుడే మన మజిల్ ఎంత ఫోర్స్ జనరేట్ చేస్తుందో తెలుస్తుంది. పెయిన్ ఉన్నప్పుడు అంత ఫోర్స్ జనరేట్ చేయలేరు. సో అందుకే సజెస్ట్ చేయం. ఒక్కసారి పెయిన్ మేనేజ్మెంట్ చేసి అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి టెస్ట్ చేస్తాం. దానివల్ల మనకి ఎంత స్ట్రెంగ్త్, ఏ మజిల్స్లో ఎక్కువ ఫోకస్ చేయాలి అనే డీటెయిల్స్ మనకు తెలిసిపోతాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇంకోటి, పిల్లల్లో స్కూల్స్కి వెళ్ళే పిల్లలు, ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళకి పెద్ద పెద్ద బ్యాగులు ఈ స్కూల్ ఏంటి అసలు కాలేజెస్లో కూడా పెద్ద పెద్ద బ్యాగులు మోసుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో వాళ్ళకి మెడ నొప్పులు కామన్గా చూస్తూ ఉన్నాం పిల్లల్లో. మరి పిల్లలకి కూడా మనం ఇది అంటే చేయొచ్చా, బెనిఫిట్ అవుతుందా కాదా? పిల్లలకంటే జనరలీ అట్ ద ఏజ్ ఆఫ్ 14-15 కన్నా తక్కువ ఉంటే చేయమండి. అంటే పిల్లల మజిల్స్ వచ్చి చాలా సప్పల్గా ఉంటాయి, కొంచెం వీకే ఉంటాయి. బట్ చాలామంది యంగ్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళు స్పోర్ట్స్లో ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా గేమ్స్లో ఉన్నారు, బ్యాడ్మింటన్ కానీ స్విమ్మింగ్ కానీ. వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, ఆ బ్యాండ్స్తో కొన్ని మజిల్స్ యాక్టివేట్ చేస్తాం. చెయ్యాలి అంటే దానికి ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ 6 to 9 years ఆఫ్ ఏజ్ మధ్యలో అయితే వాళ్ళు ఓన్లీ వారానికి 3 సార్లు స్పోర్ట్ ఆడొచ్చు, మిగతా 2 days or 3 days కొంచెం బేసిక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అదే 10 దాటింది అనుకోండి, అప్పుడు వాళ్ళు ఇంకొంచెం బెటర్గా ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో ఒక గైడ్లైన్స్ ఉంటాయి ఏజ్ గ్రూప్ వైజ్, ఆ గైడ్లైన్స్ ఫాలో అయ్యి వాళ్ళకి యాజ్ సచ్ టెస్ట్ ఏం డైరెక్ట్లీ చేయము. ఎందుకంటే కొంతమంది కిడ్స్ ఆ సీటింగ్ పొజిషన్స్కి అంత బిల్డ్ అయి ఉండరు, అట్ ద సేమ్ టైం అంత ఫోర్స్ జనరేట్ చేయలేరు. సో ఒకవేళ మేము చేసిన యంగెస్ట్ కిడ్ అయితే 16 years, దట్ టు వాళ్ళు స్పోర్ట్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ బిల్ట్, వాళ్ళ మజిల్ మాస్ చూసి ఓకే వీళ్ళకి చేయొచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యి చేసాం. అలా మామూలుగా అయితే మినిమం ఏజ్ ఎక్కడి నుంచి చేయొచ్చు? 15 మేడం. 15? ఓకే. 15 కన్నా తక్కువ ఉంటే జనరల్లీ చేయం. ఫస్ట్ బేసిక్ ఏం ఇబ్బంది ఉంది, ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్ని అడ్రస్ చేసి కొంచెం బేసిక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం.
మేబీ ఒక 1 year తర్వాత చేసేస్తాం అట్లా. అది బెటర్. కిడ్స్కి అంత డైరెక్ట్లీ పుష్ చేయం. ఓకే, ఫైన్. ఇప్పుడు కస్టమైజ్డ్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ఎక్సర్సైజెస్ ఉంటాయా, లేదంటే ఏజ్ని బట్టి లేదంటే జెండర్ని బట్టి చేసే పనిని బట్టి అట్లా ఏమైనా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా అని? అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా బేసిక్ స్పైన్ ప్రోటోకాల్ అని చూసామనుకోండి, ఒక 8 to 10 ఎక్సర్సైజ్ ఉంటాయి. అవి అందరూ చేయగలగాలి. ఓకే, అది బేసిక్. అది కాకుండా కొంతమందికి స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, లెట్సే ఇప్పుడు కంప్యూటర్ ముందర కూర్చున్న వాళ్ళకి అంటే వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, ఇలా ఉందా, ఒక సైడ్లో ఉందా, ఎటు సైడ్ వాళ్ళకి ఇంబ్యాలెన్స్ ఉంది, దాన్ని కనిపెట్టి ఆ ఇంబ్యాలెన్స్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన స్పైన్, ఈ పెల్విస్ బోన్ అంటారు, ఆ పెల్విస్ బోన్ ఒక సైడ్ హైక్ ఉంటుంది, ఇంకో సైడ్ కిందికి ఉంటుంది. లేకపోతే షోల్డర్ కూడా ఒక సైడ్ ఇలా ఉంటుంది. నేను అలా చాలామంది ప్లేయర్స్ని చూసాను. అదే దీనివల్ల ఇంబ్యాలెన్స్ అని చెప్తున్నా కదా, దానివల్ల ఈ చేంజెస్ వస్తాయన్నమాట. వాళ్ళకి అలా ఉంటే అది ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ఎక్సర్సైజ్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఏం లేదు, అంత బాగానే ఉంది, కొంచెం మజిల్ వీక్నెస్సే ఉంది అంటే ఓవరాల్గా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఈ పర్టికులర్ మజిల్స్కి ఈ ఎక్సర్సైజ్ చేయాలి అన్నట్టు కొంచెం ఇంటెన్సిటీ పెట్టి ఇచ్చేస్తాము. లేదు వీళ్ళకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ పర్టికులర్ ఏరియాలో కొంచెం డెఫిసిట్ ఉంది, ఇంబ్యాలెన్స్ ఉంది అంటే దాన్ని సరిచేసి అప్పుడు ఎక్సర్సైజ్ వాళ్ళకి కొంచెం సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి మీరు ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేసినప్పుడు అవి లైఫ్ లాంగ్ చేసుకోవాలా మజిల్ స్ట్రెంగ్త్కి, లేదంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుందా? యాజ్ సచ్ ఎక్సర్సైజ్ లైఫ్ లాంగ్ చేయాలా అంటే చేయాలని చెప్తా అండి నేను. బట్ ఒక పర్టికులర్ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి అంటే మేబీ ఒక 3 weeks 4 weeks అయినా చేస్తే సరిపోతుంది. అంటే ఓవరాల్గా మళ్ళీ ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయడమే మంచిది. బట్ ఇప్పుడు లెట్సే ఒక మజిల్ ఇంజరీ ఉందండి, ఓకే, నేను మాట్లాడేటప్పుడు చాలాసార్లు నేను అథ్లీట్స్ని మనసులో పెట్టుకొని మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళు బేసిక్ ఫిట్నెస్ ఉంటుంది వాళ్ళకి, ఉన్నా కానీ ఒక మజిల్ ఇంజరీ అయిందనుకోండి, సో మా పని ఏంటంటే ఓకే ఫైన్, ఈ ఇంజరీ ఉంది కదా, ఈ పర్టికులర్ మజిల్ని అడ్రస్ చేయాలి, దీనికి 2-3 weeks రీహాబ్ చేయాలి. రీహాబ్ చేస్తూ వేరే ఎక్సర్సైజ్ అని చేస్తుంటాడు కదా, అది కూడా చేపించేసేయాలి. కొంచెం కేర్ఫుల్గా, కొంచెం డైరెక్షన్స్ చెప్పి ఇట్లా బాబు ఇంత వెయిట్ చేయకు, అంత చేయకు అని చెప్పాలి. బట్ ఆ మజిల్ హీల్ అవ్వగానే మళ్ళీ ఆ మజిల్ని యాక్టివేట్ చేసి 2 weeksలో రీహాబ్ చేయించి మళ్ళీ అతన్ని గేమ్లో పెట్టేయాలి. అది యూజువల్ అథ్లీట్ ప్లాన్. బట్ సేమ్ థింగ్ మరి నార్మల్ పీపుల్ ఆ ప్రిన్సిపల్ని వాడచ్చా అంటే వాడచ్చు, కానీ కొంచెం స్లోగా చేయాలి. వాళ్ళకి మేబీ ఒక 4 to 6 weeks 8 weeks దాకా ఎక్సర్సైజ్ చేయమని చెప్పి, ఆ తర్వాత ఇనీషియల్లీ చేసినప్పుడు కొంచెం ఎక్కువ చేయాలి, సో దట్ మజిల్ స్ట్రెంత్ తొందర రావడానికి. ఆ తర్వాత వచ్చింది అనుకోండి, మజిల్ స్ట్రెంత్ వచ్చింది, బాగుంది, ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు, అయినా నేను ఎక్సర్సైజ్ చేయాలంటే ఒక బేసిక్ ప్రోటోకాల్ రాస్తాం, ఒక 4-5 ఎక్సర్సైజ్, ఇవి మాత్రం మీరు రెగ్యులర్గా చేసుకోండి, ఏమి ఇబ్బంది రాకుండా ఉంటుందని చెప్పడానికి. ఎందుకంటే మళ్ళీ 10-15 ఎక్సర్సైజ్ ఇచ్చాను అనుకోండి, సార్ ఇంతగానం టైం పడుతుంది, మేము చేయలేమండి అంటారు. ఇప్పటికీ చాలామంది మన హైదరాబాద్ రన్నర్స్ గ్రూప్లో కానీ సైక్లింగ్ గ్రూప్లో కానీ మా దగ్గరకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీ ఎక్సర్సైజే గంట సేపు పడుతుంది సార్ అంటే, మీలాంటి యాక్టివిటీ ఉండాలి అంటే ఇది చేయాలి అని చెప్తారు. అట్లా అనమాట. ఓకే. అంటే యాక్చువల్లీ ఒకసారి నార్మల్ పీపుల్ కనుక అయితే అఫ్కోర్స్ మీరు అథ్లెట్స్లో అంటే మీరు స్పోర్ట్స్ మెడిసిన్ కాబట్టి మీకు అదే మైండ్లోకి వస్తుంది. నార్మల్ పీపుల్కి కనుక అయితే ఇప్పుడు వన్స్ మజిల్ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అని అయిపోయిందో ఇంకా ఆ పర్టికులర్ అంటే మజిల్ స్ట్రెంగ్త్ కోసం ఎక్సర్సైజ్ అవసరం లేదు, కానీ అంటే ఆఫ్టర్ 3 weeks రెగ్యులర్ స్పైన్ ఎక్సర్సైజెస్ అయితే చేసుకోవాలి అంటారు. అదేం చేస్తుందంటే మేడం, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయాలి రెగ్యులర్గా ఎందుకంటే అంటే ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చిందనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, షుగర్ వచ్చిందనుకోండి, వాళ్ళు మెడిసిన్ తీసుకోకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఓకే, అందుకే రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటారు కదా. సో అదేం చేస్తుంది, ఆ రెగ్యులర్ మెడిసిన్ తీసుకున్నప్పుడు అది షుగర్ లెవెల్ని కంట్రోల్లో పెడుతుంది. ఎక్సర్సైజ్ విషయంలో వచ్చేసరికి ఏంటంటే సేమ్, ఇనీషియల్లీ ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్లోగా ఇచ్చి కొంచెం ఎక్కువ చేసి ఒక 4 weeks 6 weeks దాకా ఎక్కువ చేస్తూ ఇస్తాం. ఇప్పుడు చేయగలుగుతున్నారు బాగా అన్నప్పుడు ఒక మెయింటెనెన్స్ డోసేజ్ ఇచ్చేస్తాం. అది రెగ్యులర్గా చేసుకుంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదా.
నేను జస్ట్ 2 వీక్స్కి ఎక్సర్సైజ్ ఇచ్చేసి సరిపోయింది బాబు అని చెప్తే మళ్ళీ వచ్చారనుకోండి, సో మళ్ళీ రావాల్సి వస్తుందంటే అమ్మో ఈ డాక్టర్ గారు నేను వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటారు. బట్ ఐడియల్లీ అంటే ఒక ఎక్సర్సైజ్ ప్రోటోకాల్ ఇచ్చి ఇది చేయండి. అట్లీస్ట్ కొంతమందికి టైం సరిపోదు, చాలామందికి టైం సరిపోదు, వాళ్ళు అమ్మో ఇంత టైం లేదంటారు. బట్ అంత టైం లేకున్నా కొంచెం మన కోసం మనం టైం తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి, ఇంకా వాళ్ళకి బుజ్జగించి చెప్పి మరి ఈ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం అనమాట. ఓకే, నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.